నమస్కారం అండి. శ్రీ మహాభారతం ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి స్వాగతం. ఈ నాటి కార్యక్రమంలో 26వ ప్రశ్న నుండి 30వ ప్రశ్న వరకు 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక 26వ ప్రశ్న, ధృతరాష్ట్రుడి కొడుకు ఒకడు భారత యుద్ధం తర్వాత కూడా బ్రతికి ఉన్నాడు. అతను ఎవరు? ప్రశ్న మరొకసారి, ధృతరాష్ట్రుడి కొడుకు భారత యుద్ధం జరిగాక కూడా బ్రతికే ఉన్నాడు. అతని పేరేంటి? అలాగే 27వ ప్రశ్న, జరాసంధుడు అనే పేరు అతనికి ఎలా వచ్చింది? జరాసంధుడు అనే పేరు అతనికి ఎలా వచ్చింది అనేది 27వ ప్రశ్న. ఇక 28వ ప్రశ్న, అర్జునుడికి పార్థుడు అనే పేరు ఎందుకు వచ్చింది? అర్జునుడికి పార్థుడు అనే పేరు ఎందుకు వచ్చింది? మరి 29వ ప్రశ్న ఏమిటంటే, అజ్ఞాతవాసంలో సహదేవుడి పేరు ఏమిటి? అజ్ఞాతవాసంలో సహదేవుడి పేరేమిటి? అది 29వ ప్రశ్న అండి. ఇక 30వ ప్రశ్న, అంపశయ్య మీద పడ్డాక భీష్ముడు ఒకరితో రహస్యంగా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? అంపశయ్య మీదకి వచ్చాక భీష్ముడు ఒకరితో రహస్యంగా మాట్లాడాడు. ఎవరితో రహస్యంగా మాట్లాడాడు? ఇవ్వండి ఈనాటి ప్రశ్నలు. వీటన్నిటికీ జవాబులు ఈ ఆదివారం నాడు కామెంట్ బాక్స్లో మీరు చూడవచ్చు. ఈ లోపల మీకు తెలిసిన జవాబుల్ని కామెంట్ బాక్స్లో పంపించగలరు. నమస్తే.